టాపిక్స్ మనము మిస్ అయిపోయినాం. ఇవన్నీ రికార్డ్ చేసే సారీ అండి. రికార్డ్ చేయలేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. నో ప్రాబ్లమ్ అండి. ఇంకా చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. ఓన్లీ మనకి ఓన్లీ 9 టాపిక్సే మనకి అయినాయి. మనకి 150 టాపిక్స్ ఉన్నాయి ఇంకా మనకి. 3 అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా చాలా ఉంటాయి మేడం మెయిన్ టాపిక్స్. స్కీమా ఇంపార్టెంట్. యాహ్! ఇంకోటి మేడం ఈరోజు టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయనీకి ఇవన్నీ టిప్స్ వాడినా ఆప్టిమైజ్ అవుతుందో లేదో మేడం. ఇప్పుడు ఇవన్నీ మనం చెక్ లిస్ట్‌లో ప్రాపర్‌గా మనము మన వెబ్‌సైట్‌లో ఇవన్నీ అప్డేట్ చేసినా మనకు కీవర్డ్ ఆప్టిమైజ్ అవుతదో లేదో డౌటే. కానీ ఈ ఒక్క టిప్‌తోని, ఈ ఒక్క చెక్ లిస్ట్‌లో ఈ యొక్క యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అనే టాపిక్‌తోని మీరు పర్ఫెక్ట్ అయితే 100కి 100% ఆప్టిమైజ్ అయితుంది మేడం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి మీకు చూపిస్తాను. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అంటే హ్మ్, మీరు మా యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అసలు యూఆర్ఎల్ అంటే మీకు ఐడియా ఉంది కదా మేడం? దిస్ ఈజ్ కాల్డ్ యూఆర్ఎల్ రైట్? ఇది వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇది. సో, ఇక్కడి వరకు మనకు డొమైన్ ఉంటది. మిగతాదంతా ఏముంటది? ఆ పేజ్ సంబంధించిన పాత్ ఉంటది మనకి. ఓకేనా? యూఆర్ఎల్ అంటే మనం పాత్ అనుకుంటాం. ప్లస్ ఇది. సో, దీంట్లో సపోజ్ ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. సో, అది యూఆర్ఎల్ ఆప్టిమైజ్ చేయలేదు మాది బేసిక్‌గా. సోషల్ మీడియా ఇది కూడా చేయాలనుకుంటున్నాను. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కాదు. మీరే చేయాలి నాకు తెలిసి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. ఒక్క పేజ్‌కి మాత్రమే చేశాను నేను. ఇదొక్కటి చేశాను. సో, ఇక్కడ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్‌లో నేను పెట్టింది ఏంటి? ఇది కీవర్డ్. ఓకేనా? హ్మ్. సో, ఈ కీవర్డ్‌లో ఇక్కడ ఏ కీవర్డ్ యాడ్ చేయాలి మరి అని ఎట్లా తెలవాలి మనకి? మీరు ఆల్రెడీ ఒక కీవర్డ్ షీట్ రెడీ చేశారు కదా మేడం. సో, ఈ పేజ్ ఉందనుకోండి. సపోజ్ ఈ పేజ్‌కి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. సో, ఈ ఈ ఈ పేజ్‌కి మీరు ఏ యూఆర్ఎల్ పెడితే బాగుంటది? ఈ కీవర్డ్స్ ఆల్రెడీ ఈ 5 కీవర్డ్స్ మాత్రమే కదా ఈ పేజ్‌లో మీరు ఆప్టిమైజ్ చేయాల్సింది. సో, ఈ కీవర్డ్ మాత్రమే మీరు పెట్టొచ్చు ఇక్కడ. సో, మీరు కీవర్డ్స్ మెటా కీవర్డ్స్ రిసర్చ్‌లో కీవర్డ్ ప్లానర్‌లో కూడా మీరు మెయిన్‌గా ఏందంటే కీవర్డ్ రిసర్చ్ మేడం. కీవర్డ్ రిసర్చ్ ప్రాపర్‌గా చేయకపోతే ఈ ఓన్లీ యూఆర్ఎల్ అనే కాదు మేడం. మీరు చాలా ఉంటాయి ఇంకా చెక్ లిస్ట్‌లో అవన్నీ మనం మిస్ అయిపోతాం. ఓకేనా? సో, కీవర్డ్స్ అనేది మీరు ప్రాపర్‌గా అప్డేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఎస్ఈఓ అని ఉంది మేడం. ఎస్ఈఓలో మీరు ఏ కీవర్డ్ పెడితే బాగుంటది అనుకుంటున్నారు? ఏ కీవర్డ్ యాస్ ఎ యూఆర్ఎల్‌గా మీరు పెట్టాలనుకుంటున్నారు? యెస్. అట్లా మీరు పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే బేసిక్ రూల్ ఏందంటే మీరు కీవర్డ్ అనేది ప్రతి పేజ్‌లో 5 కీవర్డ్స్ ఉంటాయి. మీకు ఈ పేజ్‌లో 5 కీవర్డ్స్ ఉన్నాయి. సో, యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా ఈ పేజ్‌లో మీరు చేయాలి. ప్రతి పేజ్‌కి మెటా టైటిల్, డిస్క్రిప్షన్ ఎలానో యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా అలానే ఉంటది. రైట్? అర్థమైందండి? సో, ఈ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ చేయాలంటే దీంట్లో ప్రైమరీ కీవర్డ్ మాత్రమే మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రైమరీ కీవర్డ్ ఏంటిది? ఈ పేజ్ మొత్తం దేని గురించి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి. సరే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి ప్రైమరీ కీవర్డ్ మాత్రం మీరు యాడ్ చేయాలి దీంట్లో. ఓకేనా? సో, మీ టాస్క్ కూడా ఇది కూడా టాస్క్ అండి. ఈ కీవర్డ్స్ కూడా మీరు ఫస్ట్ థింగ్ చేంజ్ చేయండి. ఫస్ట్ కీవర్డ్స్ అన్ని చేంజ్ చేయండి. ప్రాపర్‌గా పెట్టండి. షార్ట్ టైల్ పెట్టకండి. లాంగ్ టైల్ కీవర్డ్స్ పెట్టండి. ఓకేనా? ఇన్ కేస్ మీకు డౌట్ వచ్చిందనుకోండి సింపుల్‌గా మీకు ఇది ఆల్రెడీ పేజ్ ఉంది కదా మేడం. మీకు ఆల్రెడీ నేను ఒకటి ప్రాంప్ట్ ఇచ్చాను కదా! ఎస్‌సిఓ ఈ పేజ్ ఒకసారి ఓపెన్ చేయండి. బుక్ మార్క్స్ పెట్టుకోండి. దీంట్లో కీవర్డ్ రిసర్చ్‌కి వెళ్ళండి. ఓకేనా? ఒకవేళ మీకు ఆ పేజ్‌లో కీవర్డ్స్ అనేది మీకు కీవర్డ్ ప్లానర్ రాలేదనుకోండి. చాట్ జీపీటీకి వెళ్ళండి సింపుల్‌గా. ఓకేనా? ఇక్కడ మెయిన్ ఇప్పుడు నేనేం ఎస్‌సిఓ గురించి నేను తీసుకున్నాను ఇక్కడ. సో, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఈ పేజ్‌కి నాకు కీవర్డ్స్ కావాలి. మీరు కీవర్డ్ ప్లానర్‌కి వెళ్ళలేదు. ఏం వెళ్ళలేదు. ఇక్కడ నుండి ఎలా తీసుకోవచ్చంటే సీడ్ కీవర్డ్ అంటే ఇదేండి. సర్వీసెస్ ఆర్ ఏజెన్సీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే కదండీ మన మెయిన్ కీవర్డ్. సో, కీవర్డ్స్ పెడితే మీకు లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి. దీంట్లో మీరు ఒక 5 తీసేసుకోండి. ఓకేనా? ఈ 5 తీసేసుకొని మీరు షీట్‌లో యాడ్ చేసేసుకోండి. సింపుల్ అయిపోతది మీకు. దానికంటే ఇది సింపుల్ అయిపోతది. సో, దీంట్లో యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్‌లో దీంట్లో ఒక కీవర్డ్ తీసేసుకొని ఆప్టిమైజ్ చేసేసుకోండి.
ఓకేనా? ఈ 5 లిస్ట్ అండి. ఇప్పుడు ఈ 5 మనం సెలెక్ట్ చేసుకుంటే, ఆ 5లో ఏదో ఒక కీవర్డ్ తీసేసుకొని యూఆర్ఎల్ ఆప్టిమేషన్ పెట్టేసుకోండి. ఓకేనా? యూఆర్ఎల్ స్ట్రక్చర్ మీకు తెలుసు కదండీ! ఇప్పుడు మీరు ఇచ్చేది ఏందంటే ఇది యాక్చువల్ ఓల్డ్ యూఆర్ఎల్ ఇది. ఓకేనా? ఓల్డ్ యూఆర్ఎల్ అని ఒకటి పెట్టండి. దీని కింద న్యూ యూఆర్ఎల్ అని ఒకటి పెట్టండి. చేంజ్ చేయండి. నేను ఒక సింగిల్ హ్యాండ్‌తో టైప్ చేస్తున్నా. అందుకే ఇట్లా షార్ట్ వస్తుంది. సో, ఇక్కడ మీరు కీవర్డ్ చేంజ్ అయిపోతాయి. డాట్ పీహెచ్‌పీ అలానే ఉంటది. సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి. మీరు వర్డ్‌లో కూడా ఇయొచ్చు ఇది. వర్డ్ డాక్యుమెంట్‌లో కూడా ఇవ్వచ్చు. అన్నీ స్మాల్ ఉంటాయి మేడం. కీవర్డ్స్ ఇది యూఆర్ఎల్ అనేది. కండిషన్ గుర్తుపెట్టుకోండి. అయిపోయిందా మేడం? అది యూఆర్ఎల్ మేడం. అది మొత్తం ఇస్తే యూఆర్ఎల్ ఉండదు. ఇది యూఆర్ఎల్ అన్నట్టు. మీరు యూఆర్ఎల్ చెక్ చేసుకోవచ్చు. హెల్తీ యూఆర్ఎలా కాదా అని చెప్పి. అది నేను చెప్తాను తర్వాత టూల్ చెప్తాను మీకు. అంటే మీరు ఇచ్చిన యూఆర్ఎల్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు యూఆర్ఎల్ బెనిఫిట్స్ ఏంటంటే మేడం మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒక యూఆర్ఎల్ చూసినప్పుడు మీరు ఏ పేజ్లో ఉన్నారో ఏందనే తెలియాలి మీకు. ఇప్పుడు ఇది నువ్వు వితౌట్ స్పేస్ ఇచ్చాను అనుకోండి మీకు చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ మీరు ఎక్కడ ఉన్నారో కూడా మీకు తెలియదు. పేజ్లో మీరు లాగిన్ అయ్యి డైరెక్ట్ ల్యాండ్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ పేజ్ ఉందనుకోండి నేను ఈ పేజ్లో నేను ల్యాండ్ అయ్యానంటే నాకు బేసిక్ మెయిన్ ఐడియా ఏమొస్తుంది డిజిటల్ మార్కెటింగ్ కాస్ట్ అని వస్తుంది. ఇక్కడ యూఆర్ఎల్ చూసుకున్నా కదా మేడం ఒక ఐడియా వస్తుంది. ఫుల్గా ఐడియా 100% రాకపోవచ్చు కానీ ఒక ఐడియా అయితే నాకు వస్తుంది. ఆ పేజ్ దేని రిలేటెడ్ ఉందా లేదని చెప్పి వస్తుంది. సో దాని గురించి మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చనే. స్పేస్ ఇచ్చాను. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అయిపోతుంది. హ్మ్. ఈ వెబ్సైట్ నా వెబ్సైట్ మీరే చేయండి మేడం. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్లో మీరు జస్ట్ రిపోర్ట్ మాత్రం ఇవ్వండి మేడం. నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ షీట్ ఉంది కదా మేడం. ఈ షీట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మేడం. ఇవి జస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేసి ఇది మనం ఒక ఈమెయిల్ చేయాలి. ఇస్తాను నేను చెక్ లిస్ట్ ఇస్తాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎస్సీఓ నేను చేయమన్నాను అంటే ఇది మీరు ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టేసుకోండి ఇవన్నీ. పెట్టేసుకొని ఇవన్నీ మీరు చేయాలి మీరు ఇంకా అవన్నీ. అర్థమైందా మేడం? ఇవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ కూడా. ఓకే. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ మీకు అర్థమైంది కదా మేడం? ఇంకా వేరే టాపిక్ నేర్చుకుందామా? ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. ఇవి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత. ఓకే. నాకు కాంటెంట్ అప్డేట్ మాత్రం నాకు ఒక వెబ్‌సైట్ కావాలి. దట్టు మీరే కాంటెంట్ అంత ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాంటెంట్ ఎట్లా అప్డేట్ చేయడం ఏందని. చూసారా ఇప్పుడు ఈ పేజ్ చూడండి. యూఆర్ఎల్స్ వరస్ట్‌గా ఉంటాయి ఇవి. సర్వీస్ 1 అంట. ఏ సర్వీస్ 1? అసలు ఈ పేజ్‌కి దీనిలో ఉన్న కాంటెంట్‌కి ఏమైనా సంబంధం ఉందా మేడం? ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి. ఈ పేజ్‌కి మీరు యూఆర్ఎల్ ఏం రికమెండ్ చేస్తారు చెప్పండి? ఈ పేజ్‌కి మీరు ఏం రికమెండ్ చేస్తారు? ఇది యూఆర్ఎల్. ఇది పేజ్. ఇది పేజ్. మేడం చెప్పండి మేడం. అంతే మేడం. కరెక్ట్. ఇప్పుడు దీనికి ఏమి ఇస్తారంటే మీరు యూఆర్ఎల్‌లో ఈ పేజ్ అబౌట్ దేనికి సంబంధించిన పేజ్ అని మీకు అర్థమైపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ప్రాపర్‌గా మీకు ఐడియా లేదనుకోండి. ఈ కీవర్డ్ మీరు ఏం చేయండి అంటే గూగుల్ చేయండి. దీని మీద ఫస్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్ ఎప్పుడైనా కానీ లొకేషన్ సంబంధించింది తీసుకుంటాం మనం. అంతే కదండీ! రోడ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయండి. అంటే అది దేన్ని బట్టి ఇప్పుడు నా వెబ్‌సైట్ అయినా హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని టైప్ చేశాను. సో వేరే ఉంటే వేరే మీరు టైప్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు రికమెండేషన్‌లో మీకు వస్తాయండి చూసుకోండి. సో లో కాస్ట్ హైదరాబాద్ అంబులెన్స్, రోడ్ అంబులెన్స్ అంటే నార్మల్ అంబులెన్స్‌ను రోడ్ అంబులెన్స్ మనం అనుకుంటాం. సో దీనికి మనం ఈ కీవర్డ్ అనేది ఇయొచ్చు మనం దీంట్లో. అర్థమైందండి? రోడ్ అంబులెన్స్ అన్నా నార్మల్ అంబులెన్స్ అన్నా సేమ్ అది. ఓకేనా? సో ఈ కీవర్డ్ కూడా మీరు ఇయొచ్చు. కీవర్డ్ మీన్స్
యూఆర్ఎల్. సింపుల్ అండి ఇది యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అంటే. ఓకేనా. సో ఈ వెబ్సైట్ కూడా మీరు యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మేడం. అంటే నేను టాస్క్లు ఇస్తున్నానేం కాదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు దాని మీద మీరు పర్ఫెక్ట్ అయిపోతారు ఆ టాపిక్. ఓకే అండి. మీకు ఇప్పుడైతే టాస్క్లు అయితే నాకు తెలిసి ఐడియా ఉంది. సో మీకు ఇది ఈరోజు సారీ మీకు రికార్డెడ్ వీడియో రాలేదు.